సాధింపు చర్య సరైనది కాదు. కాబట్టి ముఖ్యమంత్రి గారిని మేము వేడుకుంటున్నాం. ఇప్పటికీ మా మరణాలు ఆపాలంటే మీ చేతుల్లోనే ఉంది. మా బిల్లులు చెల్లిస్తే ఈ మరణాలు ఆగే పరిస్థితి ఉన్నది. కాబట్టి ప్రభుత్వం స్థానిక సంస్థలు ఎన్నికలు పెట్టక ముందుకే మా బిల్లులు చెల్లించి మమ్మల్ని ఆదుకోవాలి. ఆదుకొని మీరు ప్రజాప్రభుత్వం ప్రజాపాలన అన్నారు. ఆ ప్రజాపాలనని హర్షం వ్యక్తం చేసే విధంగా మా సర్పంచులు హర్షం వ్యక్తం చేసే విధంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాం, వేడుకుంటున్నాం, దండాలు పెడుతున్నాం. మేము మా మరణాలు ఆపి మా బిల్లులు చెల్లించాలని వేడుకుంటున్నాం. మరి పంచాయతీరాజ్ వ్యవస్థ ఏర్పడడం నుంచి గ్రామాలలో సర్పంచ్ సమస్యలు మేము 1995 ఫైట్ చేయడం జరుగుతుంది. ఈ సమస్యలు గతంలో గ్రామాలలో ప్రథమ పౌరుడు సర్పంచ్, ఇలా మురికాలు అన్న త్రాగునీటి సమస్య, మౌలిక సదుపాయాలు కేటాయించాలంటే ఇలా గ్రామీణ ప్రజలకు ముఖ్యంగా దొరికేది గ్రామ సర్పంచ్. మరి గతంలో చాలా మంది సర్పంచులు ప్రభుత్వాలు ఈ ఉద్యమాలు చేసుకుంటూ వస్తున్నాం. మేము పార్టీల గట్ల గెలిచిన సర్పంచులము, పార్టీ బొమ్మతో గెలవలే. ప్రజల మధ్యలో అన్ని పార్టీలు అన్ని కులాలు అన్ని మతాలుగా గెలిపించిన సర్పంచులు. కాబట్టి మరి గతంలో కేసీఆర్ గవర్నమెంట్ లో కూడా చాలా మటుకు సర్పంచులు 12,769 మంది సర్పంచులు పనుల ఒత్తిడి చేయించి, అధికారులతో ఒత్తిడి చేయించి ప్రతి పని చేయించడం జరిగింది. ఆ సందర్భంలో నేను ఆ రోజుల్లో ఉద్యమాలు చేసి జడ్చర్లో 6,000 మందితో మీటింగ్ పెట్టినప్పుడు గానీ, తర్వాత హుజూర్ నగర్ ఉప ఎన్నిక వచ్చినప్పుడు కానీ 50 నామినేషన్ వేయించి సర్పంచ్ల బిల్లు విడుదల చేయాలా, నిధులు అధికారాలు కల్పించాలని చెప్పి ఉద్యమాలు చేపట్టడం జరిగింది. ఆ సమయంలో అయినప్పటికీ కూడా నన్ను తీసుకుపోయి 21 రోజు జైల్లో పెట్టడం జరిగింది. అయినా ఉద్యమాన్ని ఆపలేదు. దాదాపు ఆ సమయంలో ఆ ప్రభుత్వమైన 13 సర్పంచులు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. దాన్ని అదే విధంగా కొనసాగు జరుగుతున్నది. అయినా ఇప్పటికి కూడా మొన్న యాదయ్య గౌడ్ గాని, ప్రణీత్ చందర్ గాని మేమందరి కలిసి సీతక్క కూడా కలవడం జరిగింది. అదే రెవెన్యూ మంత్రి గారు కూడా కలవడం జరిగింది. ఆ మధ్యలో ఎందుకంటే చాలా మట్టుకు పేద సర్పంచులు ఉన్నారు, బాకీలు తెచ్చి పుస్తలు అమ్మి వాళ్ళు ఆ విధంగా 13 సర్పంచ్ జరిపోయింది. కాబట్టి ఇప్పటికైనా ఆత్మహత్యలు ఆపాలంటే మా యొక్క సర్పంచుల నిధులు ఏవైతుందో విడుదల చేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది.